ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలో నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025లో భాగంగా దేవస్థాన సిబ్బందితో ఉదయమిక శేషాచలం కొండపైన గల పద్మాలయ కళ్యాణ మండపం నందు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, సిబ్బంది, భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. ద్వారక తిరుమల యూపీ స్కూల్ నందు జరిగిన యోగాంధ్ర సర్పంచ్ స్వర్ణలత మాట్లాడుతూ యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని శ్వాస వ్యాయామాలతో కూడిందని, మనుషులలో ఉన్న ఒత్తిడిని, ఆందోళన తగ్గించి వారికి ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. ఇక ప్రతి ఒక్కరు యోగా సాధన చేయాలని సర్పంచ్ స్వర్ణలత సూచించారు. మనకి ఆరోగ్యపరంగాను, మానసికంగాను అన్ని రకాలుగా మరి మనకు ఉపయోగపడుతుందని చెప్పి మరి మోదీ గారు ఈ కార్యక్రమాన్ని నెల రోజులుగా ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొనడానికి, అదేవిధంగా మరి ఎంతో దైనందిన జీవితంలో మనం పొద్దున్నే లేచి మన పనులు ఎలా అయితే మొదలు పెట్టుకుంటామో అదేవిధంగా ప్రతిరోజు కూడా మనందరం ఒక 20 నిమిషాలు ఈ యోగాకి కేటాయించుకొని మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనం దాన్ని కాపాడుకుంటూ 10 మందికి మార్గదర్శకులుగా ఉండడం కోసం ఉంటే మంచిదని నా ఉద్దేశం. అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని